గతంలో అసెంబ్లీ జరిగినప్పుడు ఇదే గొడవలు కొట్లాటలు అని చెప్పి మన రేవతి ఆమె చనిపోయిన విషయం చూసి అల్లు అర్జున్ని తీసుకుపోయి జైలు వేయడం ఇదంతా నడిచింది. మళ్ళీ ఇప్పుడు ఈ అసెంబ్లీకి రాగానే మళ్ళీ ఇంకో అరెస్టులు జరిగినాయి చూసిరు మీరు మొన్న. అంటే అసెంబ్లీ జరిగితే కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, కొంతమంది ఆన్సర్లు ఇస్తారు. ఈ క్వశ్చన్లకు సమాధానాలు లేక ఆన్సర్ ఇచ్చే ధైర్యం లేకనే ఆనాడు అల్లు అర్జున్ అరెస్టును తెర మీదికి తీసుకొచ్చారు. ఈనాడు ఈ జర్నలిస్టు ఇద్దరు సోదరి మనల అరెస్టులను తెర మీదికి తీసి మొత్తం టాపిక్ ను మొత్తం డైవర్ట్ చేసిండు. ఎగ్గొట్టే ప్రయత్నం. అసెంబ్లీలో ఏం జరుగుతుంది ప్రధానంగా ఏం జరుగుతుందో చెప్పనా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలే కరెంటు చక్కగా వస్తలేదు, నీళ్లు సాగుకు లేవు, తాగడానికన్నా ఇయ్యండి, హైడ్రా పెద్ద డ్రామా జరుగుతుంది, కమిషన్ల కోసం కకృతి పడి మళ్ళా పర్మిషన్లు ఇస్తున్నారు అనేసి వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళ తిరుగుబాటు జరుగుతుంది. కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా సమాధానం చెప్పకుండా అంటే తిరగబడ్డోళ్లకు ప్రతి ఒక్కరిని మొన్న జర్నలిస్టులని పేరు పెట్టుకొని ప్రతి ఒక్కరి బట్టలిప్తా రోడ్ల మీదకి తీసుకొస్తా ప్రశ్నించిన వాళ్ళే అందరి అని చెప్పకనే చెప్తున్నాడు. అంటే ముసుగేసుకొని ప్రధానంగా అంటే రేవంత్ రెడ్డి గారి మాటల ప్రకారం ప్రధానంగా వాంటెడ్లీ కావాలనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కొంతమందిని పురిగొల్పి రేవంత్ రెడ్డిని తిట్టిపిస్తుందంట కదా. పార్టీ కార్యాలయం వాంటెడ్ గా చేయడానికి మాకు అనవసరం. ప్రజలు ప్రతి ఒక్కరూ రోడ్ల మీదకి వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకలు చేస్తున్నారు, పెన్షన్లు వస్తలేవు అని అడుగుతున్నారు. నువ్వు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాత ప్రజలు ఎందుకు రోడ్ల మీదకి వస్తారు? తాగడానికి నీళ్ళు ఇచ్చి, సాగుకు నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, ఎరువులు ఇచ్చి సంబరపెట్టిన తర్వాత ప్రజలు ఎందుకు వస్తారు? ప్రజల కడుపు ఎందుకు మండుతుంది? ప్రజల కడుపు మండే కదా. నువ్వు అన్ని ఇయ్యకపోగానే కదా ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. ఎవ్వరు ఎవరిని తిట్టించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డిని తిడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళతో సహా. మొన్నటికి మొన్న కోరుట్లకు పోతే పార్టీ అంటే నేను పుట్టిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలనే ఉన్నా. మొన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి కూడా మా నియోజకవర్గంలో మొత్తం తిరిగిన బిడ్డ. పసుపు ధర లేదు, పసుపు బోర్డు అన్నారు, ఆ బోర్డు సంగతి దేవుడెరుగు. ఇగో ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమన్నందుకు ఊళ్ళో ముఖం ఎత్తుకొని తిరుగుతలేను. ఏమైందిరా పెన్షన్ ఏమైందిరా 4,000 ఇస్తారని చెప్పారు కదా, సమాధానాలు చెప్పలేని పరిస్థితి నాది అంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఆ విధంగా ఉన్నది. మరి ఏం చెప్తారు అక్క ఫైనల్ గా ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సెషన్ కావచ్చు, రీసెంట్ గా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఏం చెప్తారు ప్రజలు? అన్ని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా బూతు పితామహుడిగా పేరుకెక్కి పాలనను గాలి కొదిలేసి గాలి మోటార్ల మీద ఢిల్లీకి తిరుక్కుంటా ఆయన సీటును కాపాడుకున్నట్టు తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఆయన చేసిందేం లేదు. తెలంగాణ రాష్ట్రానికి రాబోయే రోజులల్లో కూడా ఆయన చేసేది ఏమీ లేదు. 6 గ్యారంటీలను అటకెక్కిచ్చిండు. ప్రశ్నించిన వాళ్ళ ప్రతి ఒక్కరిని జైలుకు పంపిస్తున్నాడు అంతే. అంటే ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాం అని చెప్పి ఒక పక్క చెప్తా ఉన్నాడు. ఇంకో పక్క వాళ్ళకు సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలేమో ఈ తులం బంగారం విషయంలో రీసెంట్ గా ఈ తులం బంగారం విషయాన్ని కొంచెం ఇంకా ఇది చెప్పకనే చెప్తా ఉండు. మరి దాని పట్ల ఏమంటారు మీరు? అంటే అటకెక్కిచ్చేటట్టే 6 గ్యారంటీలను అటకెక్కిచ్చేది. అందుకే మొన్న రీసెంట్లీ ఎవరు మన పొన్నం ప్రభాకర్ గారే చెప్పిండ్రు. తులం బంగారం విషయం గాని, కళ్యాణ లక్ష్మి విషయం గాని, కళ్యాణ మస్తా ఏదో సంథింగ్ ఆ పేర్లు మార్చి, అంటే పథకాల పేర్లు మార్చుడు కాదు, పథకాల పేర్లు మార్చుకుంటూ నువ్వు ఇస్తా అన్న హామీలను నెరవేర్చాలి కదా. తులం బంగారానికి పైసలు లేవు, అసలు 1,00,000 రూపాయలు ఇవ్వడానికే మా దగ్గర పైసలు లేవు అని చెప్తున్నారు. ఆల్రెడీ అన్ని పథకాలు అటకెక్కించిండ్రు తమ్మి. కేసీఆర్ గారి కిట్టు దగ్గర నుంచి వెళ్ళి, న్యూట్రిషన్ కిట్టు దగ్గర నుంచి వెళ్ళి, ఆసరా పెన్షన్లు 4,000 పెంచుడు వరకు కూడా అన్ని అటకెక్కిచ్చారు. ఏం లేదు, సర్వనాశనం చేసేసిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని. అంటే గతంలో కేసీఆర్ గారు ఇదే ధర్నా చౌక్ ఎత్తేసినప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్తారు కాంగ్రెస్. ఇప్పుడు ధర్నా చౌక్ను ఎత్తేస్తా, కంచెలు దెంపేస్తా, మొత్తం గేట్లు ఎత్తేసిన, ఎక్కడోళ్ళు అక్కడ వచ్చి ప్రశ్నించాలి నన్ను అని చెప్పుకున్నదే రేవంత్ రెడ్డి కదా. మరి ఇప్పుడు ఎందుకు భయపడి మొత్తం ఎక్కడికక్కడ మళ్ళా ధర్నాలు చేయొద్దు, రాస్తారోకలు చేయొద్దు అని చెప్తున్నాడు? ఇదంతా ఒక డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే, ఏం లేదు. అంటే మీకొక న్యాయం మాకొక న్యాయం ఎట్లుంటది? ధర్నా చౌక్ ఎత్తేసినప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎత్తేయా అని చెప్పినావు కదా, ధర్నా చౌకును ఎత్తేయా, ప్రతి ఒక్కరు ప్రజలు ఎవరైనా ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ప్రశ్నించేటోళ్ళు అని అంటున్నాడు. అదే ప్రశ్నించేటోళ్ళు గతంలో ఎందుకు మాట్లాడలేదంటే నీ పాలన అడ్డవిడ్డంగా
అరిష్టంగా ఉన్నది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క రోడ్ల మీదకి వచ్చే సమయం ఆసన్నం అయింది కదా. రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, అంగన్వాడీ కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, రేపు గవర్నమెంట్ ఉద్యోగులు కూడా రోడ్ల మీదకి అంటే ఎవరి సమస్యలైనా డైరెక్ట్ మాతో పంచుకోవడానికి ఎక్కడ డైరెక్ట్ వెసులుబాటు ప్రజాభవన్ పెట్టిండు కదా. ప్రజాభవన్ లో ఎన్ని రోజులు ఉంటున్నాడు, ఏ మంత్రి ఉంటున్నాడు? ప్రజాభవన్ ఉంటే సరిపోతుందా? వారానికి 2 సార్లు ప్రజాభవన్ ఉంటే సరిపోతుందా? ఎన్ని దరఖాస్తులు తీసుకున్నాడు, ఎన్ని దరఖాస్తులకు ఇది అని సమస్యను అక్కడి నుంచి వెళ్ళి పరిష్కరించిన సమయం ఉన్నది? ఎక్కడన్నా సమస్య పరిష్కరించాలి కదా. నువ్వెన్ని సమస్యలు పరిష్కరించినావు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయి. ప్రజాభవన్ కు గింత మంది వచ్చిర్రు, రోజుకు 100 మంది వచ్చిర్రు, 200 మంది వచ్చిర్రు, 300 మంది వచ్చిర్రు, 500 మంది సమస్యలు పరిష్కరించిన అనేసి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయి. ప్రజాభవన్ కి వచ్చినోళ్ళు లేరు, వచ్చిన వాళ్ళను అక్కడికక్కడే అరెస్ట్ చేసిన పరిస్థితి. మనం రైతులకు రుణం మాఫీ కాలేదని అక్కడే ధర్నాలు చేయడానికి వస్తే అరెస్టులు చేసిర్రు, మనం చూసినాం. అంగన్వాడీ ఆశా వర్కర్లను గొడగొడ ఈడ్చుకుంటా పోయి వ్యాన్లలో ఎక్కించుకున్నారు, చీరలు కూడా లాగిండ్రు పోలీసులను తీసుకొచ్చి. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ధర్నాలు ప్రొటెస్ట్ పక్కన పెడితే వారానికి 2 రోజులు జరిగాయి. ఇప్పుడు అదేదైతే ఉన్నదో ప్రగతి భవన్, దానికి వారానికి 2 రోజులు ప్రజలు వస్తానే ఉన్నారు కదా అక్క. మరి దాన్ని ఏమంటారు? అంటే నిజంగా న్యాయం జరగకుంటే, వాళ్ళ సమస్యలు పరిష్కరించకుంటే వాళ్ళు ఎందుకు వస్తారు? అంటే ఏ సమస్యలు ఉండొచ్చు తమ్మి అక్కడికి? రైతు ప్రధానంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎన్ని ఇండ్లు కట్టించిండు మరి సంవత్సరం? ఇప్పుడు 15 నెలల కాలంలో రేవంత్ రెడ్డి అనేటైన ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు కట్టించిండు? ఎన్ని ఇందిరమ్మ ఇండ్లను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి 12 లక్షలు ఎక్కడి? ఎవరు? కేసీఆర్ గారు కట్టించిన ఇళ్ళ లేకపోతే రేవంత్ రెడ్డి కట్టించిన ఇందిరమ్మ ఇల్లు? ఏ ఇందిరమ్మ ఇండ్లు? ఏ ఇందిరమ్మ కట్టించింది? ఏ రేవంత్ రెడ్డి అన్న కట్టించిండు? ఏ ఇండ్లు వాళ్ళు కట్టించినాయి? ఎవరికి ఇచ్చింది? కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇందిరమ్మ ఇండ్లు అని పేరు మార్చి, సున్నాలు వేసి, రంగులు మార్చి మేము ఇస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. ఎవరికి? ఏ లబ్ధిదారునికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాకుండా మీరు ఎన్ని ఇందిరమ్మ ఇండ్లను కట్టించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిండ్రు? ఏ నిరుద్యోగికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు? 1,00,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? మీరు ఇస్తాన్న 1,00,000 ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? ఈ రోజు బట్టి విక్రమార్క చెప్తాండు, జాబులు అద్దు అని మొత్తుకుంటున్నారట నిరుద్యోగులందరూ. ఓ మస్తు అయిపోయినాయి ఇప్పటికే అద్దు అంటున్నారట. ఒక్కసారి బట్టి విక్రమార్క గారిని, ఈ మంత్రులను, ఈ ఎమ్మెల్యేలను ఒక్కసారి అశోక్ నగర్ కు, నిరుద్యోగులు ఉన్న సెంట్రల్ లైబ్రరీకి లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి, ఏ సెక్యూరిటీ లేకుండా వచ్చి ఒక్కసారి వాళ్ళతో మాట్లాడాలి. అంటే వాస్తవానికి ఈ మధ్య నిన్న రీసెంట్ గా గ్రూప్స్ రిలీజ్ చేసిండు, మళ్ళీ ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ రిలీజ్ చేస్తుండు. ఇవన్నీ ఉద్యోగాలు కదా అక్క? ఇవన్నీ ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు ఇచ్చిండ్రు వాళ్ళు? ఏవి రిలీజ్ చేసిండ్రు? 60,000 ఉద్యోగాలు. మేము పెట్టిన నోటిఫికేషన్లు, మేము పెట్టిన ఎగ్జామ్లు, మేము దిద్దిన పేపర్లు, మేము ఇచ్చిన రిజల్ట్, వీళ్ళు ఒక అంటే వాళ్ళకి ఏదైతే ఉన్నదో అవి నియామక పత్రాలు అందజేసి మేము ఇచ్చినామని చెప్పుకుంటే అయిపోతుందా? కేసీఆర్ గారి హయాంలా, ఆయన ప్రభుత్వంలా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది నిజం. ఆయన ఇచ్చిన లాస్ట్ నెలలల్లా ఆయన పోటీ పరీక్షలు పెట్టింది నిజమో, ఆ ఎగ్జాములు పెట్టి రిజల్ట్స్ ఇచ్చి నియామక పత్రాలను ఆపిన నియామక పత్రాలను మాత్రమే కాంగ్రెస్ జాబు అనేసి ఇచ్చింది రేవంత్ రెడ్డి వర్యులు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను మేము ఇచ్చినామని చెప్పుకుంటారు. మందుకు పెట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే కాంగ్రెస్ వాళ్ళు. మీరు బీసీ బిడ్డగా ఒక బీసీ బిల్లును ప్రవేశపెట్టిండు కదా అక్క, ఇంకేం కావాలి? బీసీ బిల్లును ప్రవేశపెట్టుడు కాదు, ముఖ్యంగా నేను బీసీ బిడ్డనే. బీసీ బిడ్డగా బీసీ బిల్లును కాదు నువ్వు ప్రవేశపెట్టాల్సింది. నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ సభ పెట్టినావు, కామారెడ్డిల బీసీ డిక్లరేషన్ సభ పెట్టినావు. అధికారంలోకి వచ్చిన 6 నెలలనే బీసీలకు 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ ఎన్నికలల్లా మేము ఇస్తాము అని చెప్పేసి, విద్య వైద్యం ఉద్యోగ విషయాలల్లా 42% ఇస్తామని చెప్పారు. సబ్సిడీలల్లా 20,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టి 5 సంవత్సరాలల్లా 1,00,000 కోట్లను ఇస్తాము అని చెప్పారు. మరి సంవత్సరం అయిపోయింది, 20,000 కోట్లు ఎప్పుడు ప్లాన్ చేసి రిలీజ్ చేసి ఎక్కడ ఖర్చు చేసినావు? నాయి బ్రాహ్మణ రజక సోదరులకు డబ్బాలు పెట్టి, సెలూన్లు పెట్టి ఏర్పాటు చేసి కట్టిస్తా అని చెప్పినావు. ఏ నాయి బ్రాహ్మణ సోదరునికి ఇచ్చినావు? కరెంటు బిల్లులు ఆయన మాఫీ చేస్తే ఇప్పుడు కరెంట్లు కట్టమనేసి వాళ్ళ ఇండ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఏం లేదు, తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచుకుంటా, అమాంతం సర్వం నాశనం చేసుకుంటా,
స్కాములకు స్కీములకు పెట్టింది పేరు లెక్క ఇక్కడ వస్తున్న ఏవైతే నిధులు ఉన్నాయో అవన్నిటిని ఢిల్లీకి పంపించుకుంటా ఆయన సీటును కాపాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు. బబ్రాజమానం భజగోవిందం శుష్క ప్రియాలు శూన్యహస్తాలు అడిగినోళ్ళందరికీ జైలు పాలు చేస్తున్నాడు. అంతే తప్ప ఏం లేదు. ఈ 15 నెలల పాలన దేశానికే కాదు తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శనీశ్వరుడిలాగా పాలిస్తూ ప్రజలను పీక్క తింటున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు. ఇప్పుడు తెచ్చిన పెట్టుబడులు ఇవన్నీ ఏం పెట్టుబడులు తెచ్చిండు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు, ఒక శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పుర్రి. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉన్నదా? ఏం పెట్టుబడులు తెచ్చిర్రు? అమెరికా సాక్షిగా ఇప్పుడు కేంద్రంలో బడ్జెట్ లా మనకి ఏమొచ్చిందో తెలుసు, బీజేపీ మన రాష్ట్రానికి ఏమిచ్చిందో తెలుసు. ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యనోడు బీజేపీ ఇప్పుడు మేము రాష్ట్రాని కోసం బడ్జెట్ ఇచ్చిండు పెట్టుబడులు తెచ్చిండంటే నమ్మాలా? ఏమి ఇయ్యలేదు, ఏం చేయలేదు. మామునూరు ఎయిర్పోర్ట్ అంటారు, అది ఎంత ఒట్లాడితే ఎన్ని చేస్తే అది ఇప్పుడు వస్తుందో చూద్దాం. ఇక రాని అండి, అన్ని ఏది చేసినా కేసీఆరే చేయాలి తెలంగాణ రాష్ట్రానికి. ఫైనల్గా ఈ 15 నెలల పాలన రేవంత్ రెడ్డి చేసినటువంటి మంచి పని ఏదైనా గుర్తొచ్చేది ఉంటే మీరు రేవంత్ రెడ్డిని పొగిడితే చూడాలనిపిస్తుంది. ఒక్కటి కూడా లేదు. పొగుడుదామన్నా ఏముంది, ఒకటి కూడా లేదు. పొగుడుదామని చూసినా భూతద్దం పెట్టుకొని చూసినా కూడా ఒక్కటి లేదు. ఒక ఫ్రీ బస్సు పెట్టిండు, ఆ ఫ్రీ బస్సుల పర్సెంటేజ్ని పెంచకుండా మా ఆత్మగౌరవం చెప్పాలక్క. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అయ్యి 15 నెలల తర్వాత కూడా 15 నెలల్లో ఆయన చేసిన మంచి పని ఏదన్నా ఉన్నదంటే నీళ్లను మాయం చేసుడు, కరువును తెచ్చుడు, మళ్ళా మొదలు గంతే. గవి తప్ప ఏం తెలియదు, ఏం లేదు. ఆయన చేసింది ఏం లేదు. బూతులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా సంక్షేమ పథకాలను మొత్తం మహిళల గురించి చెప్పొచ్చు. ఇప్పుడు మహిళా వికాసం, ఇందిరమ్మ మహిళా శక్తి అని చెప్పిండు కదా. మహిళలను కోటీశ్వర్లను, 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్పిండు. కోటీశ్వర్లను చేయబోగా మా మీద ఉన్న బంగారాన్ని అమ్మి మరి బ్యాంకులలో కుదబెట్టుకొని మరి బోర్లు వేసుకునే రాజ్యాన్ని తీసుకొచ్చిండు, బాయిలు తవ్వించుకునే రాజ్యాన్ని తీసుకొచ్చిండు. ఇది ఇందిరమ్మ రాజ్యం. మా ఎవ్వరికి కూడా ఏది చేయలేదు రేవంత్ రెడ్డి అనేటోడు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయకపోగా మా 1 కోటి మందిని నిండా ముంచుతున్నాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి నీళ్లు లేక చుట్టబట్టలు పెట్టుకొని మళ్ళీ బిందెలు ఎత్తుకొని కిలోమీటర్ల దూరం నడిచిపోయే కాలాన్ని తీసుకొచ్చిండు.